అర్ధ పరిజ్ఞానంతో కాకుండా అవగాహనతో ఆలోచిస్తే ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. వాస్తవంగా దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు పుట్టని బ్రతుకులు అయిపోయినాయి. దానికి కారణం లేట్ మ్యారేజెస్ లేదా ఆహారపు అలవాట్ల కారణంగా, హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ కారణంగా, అలాగే ఊబకాయాల కారణంగా పిల్లలు పుట్టట్లేదు. దానికి ఆల్టర్నేటివ్లే ఐవీఎఫ్లు చేసుకొచ్చేటటువంటి సెంటర్లు రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి. అందులో పిల్లలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళు తమకు పుట్టనప్పుడు సరగేసి ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదంటే ఎవరికన్నా పుట్టిన బిడ్డల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి మధ్యవర్తిత్వం చేసినటువంటిదే ఇప్పుడు ఆ సృష్టి కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇందులో కావాలని ఉద్దేశపూర్వకంగా చీటింగ్ చేస్తే, ఏది సరగసి అని చెప్పి వేరే విధంగా చేస్తే ఖచ్చితంగా కేసే. ఆ వరకు అట్లాగ ఉండండి. కానీ ఇప్పుడు ఈ సృష్టి కేసులో కొత్తగా వెలుగు చూస్తున్నాయి ఏంటంటే, ఏదైతే చింతల్లో ఒక బిల్డింగే తీసుకుని అనేక మంది మహిళలకి అక్కడ ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆరోగ్యకరంగా ఉంచి సరుగసి కూడా చేస్తున్నారు. వీళ్ళు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 4-5 లక్షలు ప్రలోభ పెట్టి చేస్తున్నారు. ప్రలోభం ఏంటది? ఫీజు వాళ్ళకి. వాళ్ళనేమి మోసం చేయట్లేదే. నువ్వు వేరే వాళ్ళ బిడ్డ, నువ్వు గంట 5 లక్షలు ప్లస్ తిండి, ఏడాది పాటు తిండి పెడతారు వాళ్ళు దానికి తగినటువంటి విధంగా. ఇది కామన్గా. అందులో మోసం ఏముంది? ఇంకా అదేమంటే అవతలలో 25 లక్షలు సంపాదిస్తున్నారు అంటే 25 లక్షల రూపాయలు ఏంటి, 40-50 ఇవ్వడానికి ఆ కస్టమర్ సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు అక్కడ వాళ్ళకి మానవత్వంతో కూడుకున్నటువంటి అంశం ఉంది, మానవ సంబంధాలతో కూడుకున్నటువంటి అంశం ఉంది. ఒక బిడ్డని కని పెంచుకోవాలనుకుంటున్నారు. అది తమ ఇద్దరికి శరీరాల్లో అవకాశం లేనప్పుడు ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్తున్నారు. దీన్ని మన పత్రికా భాషలో, టీవీల భాషలో దుర్మార్గంగా చిత్రీకరించి, ఒక కుంభకోణంగా చిత్రీకరించి, ప్లస్ ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళిన తల్లులకి నోటీసులు ఇస్తారంటే ఏం దౌర్భాగ్యం అది? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు ఏమైనా మీ దగ్గరకు వచ్చి కేసులు పెట్టారా? వాళ్ళు కొనుక్కున్నారా, తీసుకున్నారా? అవతలోళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. మధ్యలో ఏ బెనిఫిట్టో ఇచ్చుకుని ఉండొచ్చు ఖచ్చితంగా. ఆ తల్లులకి ఇష్టపడినే ఇచ్చారు కదా. ఏ తల్లుల నుంచి అన్నా దొంగతనం చేసి బిడ్డలను తీసుకెళ్ళిస్తే తప్పు. వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు, లేదు సరుగసి చేశారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఏంటి? అంటే మూడవ మనీ ట్రాన్సాక్షన్ వైపుకి వెళ్తారా? వాళ్ళు ఎంతో మానసిక వ్యధ చెంది ఉంటారు. బంధువులు, అవహేళనలు, సామాజిక పరమైనటువంటి రుగ్మతలతో ఎదురయ్యేటటువంటి సమస్యలు. దాని నుంచి పరిష్కారానికి నానా తిప్పలు పడి వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతుంటే ఖచ్చితంగా మోసం జరిగినప్పుడు ఆ కేసును కేసుగా చూడండి. టోటల్ సరోగసీ మొత్తాన్ని, లేదంటే టోటల్గా ఈ ఇద్దరి మధ్యన బంధం, ఎవరికైతే కనే ఓపిక ఉండి దీన్ని ఒక ఆదాయ వనరుగా మలుచుకుంటున్న మహిళలు, అదే సందర్భంలో కనేందుకు ఓపిక ఉన్న ఆ శక్తి శరీరంలో లేక డబ్బులుండి వీళ్ళని ఎంగేజ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు. దీనికి అవసరమైతే ఓ చట్టం చేయండి, లేదా చట్టం అక్కర్లేదు, రూల్ ప్రకారం వాళ్ళు మేజర్లే, వీళ్ళు మేజర్లే. వాళ్ళకి ఇష్టమై చేస్తున్నారు, వీళ్ళకి ఇష్టమై చేస్తున్నారు. మోసపోతే కేసు పెట్టండి, కానీ టోటల్ వ్యవస్థను చెడగొట్టద్దు. ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.